ఎందుకంటే తన కూతురు ఇందాక వాళ్ళ మేనత్త చెప్పినట్లుగా మనం చూసాము, తనకు 2 నెలల నుంచే ఆరోగ్యం బాగోలేదు, వాంతులు అవుతున్నాయని చెప్పి. మరోవైపు దీనికి సంబంధించి ఒక బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది మనకి బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్గా. తన తల్లి సిరి మనతో పంచుకోవడం జరిగింది. తన కూతురు 4వ నెల గర్భవతి అని ఆమె మెసేజ్ పెడితేనే శ్రవణ్ సాయి తన ఇంటికి వచ్చాడని మరోవైపు వెల్లడించింది. అంటే ప్రెగ్నెన్సీ సంగతి అమ్మకు తెలిసిపోయిందని చెప్పి తన కూతురు అతనితో చెప్పిందని, కూతురు చేసిన పనికి ఆమెను కొట్టానని ఒకవైపు సిరి చెప్తోంది, తన తల్లి చెప్తోంది. ఒక తల్లి గుండె కూడా పగిలిపోతున్నటువంటి సందర్భాలని చెప్పుకోవచ్చు. మరోవైపు ఆమెను కొడుతుంటే శ్రవణ్ సాయి అడ్డుపడ్డాడు. ఇందాక మనకు మేనత్త ఏదైతే చెప్పడం జరిగిందో బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు ఏదైనా జరుగుండొచ్చు మధ్యలో అని చెప్పి ఏదైతే తను చెప్పడం జరిగిందో శ్రవణ్ సాయి అడ్డుపడ్డాడు కాబట్టి అతనికి దెబ్బలు తగిలాయని చెప్తోంది సిరి. అయితే తన కూతురు తప్పు చేసింది కాబట్టే తాను ఆమెను కొట్టానని, ఇంకొకరి పిల్లలను నేనెందుకు కొడతానని సిరి అంటుంది. ఈ మొత్తానికి చూస్తుంటే సిరి కూడా ఒక టైప్ ఆఫ్ విక్టిమ్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే తన కూతురు, చదువుకుంటున్నటువంటి కూతురు ఇలాంటి పనులు చేస్తుంటే ఏ తల్లి గుండైనా పగిలిపోతుంది. కాబట్టి అసలు ఎందుకు ఇలాంటి సంఘటన జరిగింది అనే ముందు రకరకాలుగా మనం ప్రచురిస్తూ ఉంటాము. దీనికి సంబంధించి పక్కా ప్లాన్డ్గా చంపారని చెప్పి కొంతమంది అంటారు. రకరకాలుగా వస్తూ ఉన్నాయి నిన్నటి నుంచి కూడా. అండ్ ఒకసారి మనం ఆవిడ ఏం మాట్లాడారో, శ్రవణ్ సాయి ఎవరో కూడా తనకు తెలియదని చెప్తుంది. అంటే ఒక మనిషి తెలియకుండా, శ్రవణ్ సాయి అనే వ్యక్తి తనకి తెలియకుండా తన కూతురి గర్భంలో ఒక బిడ్డ పెరుగుతోంది అని తెలిసిన వెంటనే ఆ తల్లి గుండె కూడా తల్లడిపోతుందని చెప్పొచ్చు. అండ్ మొత్తానికి ఆమె ఏం మాట్లాడిందో ఒకసారి అది విందాం. ఏమైందమ్మా అసలు? 2 నిమిషాలు ప్లీజ్ ఏమైంది అసలు? అంటే ఏమైంది? అబ్బాయిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఎట్లా చనిపోయాడు అబ్బాయి? పాపను కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారా పాపని? పాపం తప్పు చేసి నాకు. ఏమైంది అసలు? అంటే ఏమైంది? అబ్బాయిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఎట్లా చనిపోయాడు అబ్బాయి? పాపను కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారా పాపని? పాపం తప్పు చేసి నా కూతురే కదా. బాధపడకండి, అంటే అడుగుతున్నాను. తప్పు చేసింది నా కూతురు. వాడు ఎవడో కూడా మనకు మొక్కని తెలియదు. తప్పు చేసింది మన పాప అయినప్పుడు మనమే మందలిచ్చుకోవాలి మన పిల్లలు. అవును. ఇప్పుడు పక్కన వాళ్ళని కొడితే, ఎవడో బిడ్డను కొడితే మనకు ఊరుకుంటారా? అవును, చెప్పండి. అవును. ఇప్పుడు మీ ముఖం నాకు తెలీదు, నేను ఎలా మీకు ఫోన్ చేస్తా? సరే, నా ఫోన్ ఉంది. ఒక్కసారన్నా మేము ఆ పిల్లోడితో కానీ ఎప్పుడైనా మాట్లాడినట్టు ఏమన్నా ఉందా? ఎందుకు వచ్చాడు ఇంటికి అసలు అబ్బాయి? అదే తెలీదు. ఈమె మెసేజ్ పెట్టిందంట, ఇట్లా మా మమ్మీకి తెలిసింది. ఏమని తెలిసిందని? ప్రెగ్నెంట్ అని. ఎన్నో మంత్ అమ్మాయికి? 4th మంత్ అంటున్నారు. మరి అంటే 4 నెలల నుంచి ఏం అర్థం అవ్వలేదా? చెప్పలేదు. 1 month. నాకు 20 days నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను నవంబర్ 18th. తీసుకుని వెళ్తే టైఫాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఫుల్గా జ్వరం వచ్చి రిపోర్ట్స్ ఉన్నాయి. సరేలే, వామిటింగ్స్ తగ్గట్లేదు అని తీసుకెళ్ళాం. ఏమైంది అసలు? అంటే ఏమైంది? అబ్బాయిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఎట్లా చనిపోయాడు అబ్బాయి? పాపను కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారా పాపని? పాపం తప్పు చేసి నా కూతురే కదా. బాధపడకండి, అంటే అడుగుతున్నాను. తప్పు చేసింది నా కూతురు. వాడు ఎవడో కూడా మనకు మొక్కని తెలియదు. తప్పు చేసింది మన పాప అయినప్పుడు మనమే మందలిచ్చుకోవాలి మన పిల్లలు. అవును. ఇప్పుడు పక్కన వాళ్ళని కొడితే, ఎవడో బిడ్డను కొడితే మనకు ఊరుకుంటారా? అవును, చెప్పండి. అవును. ఇప్పుడు మీ ముఖం నాకు తెలీదు, నేను ఎలా మీకు ఫోన్ చేస్తా? సరే, నా ఫోన్ ఉంది. ఒక్కసారన్నా మేము ఆ పిల్లోడితో కానీ ఎప్పుడైనా మాట్లాడినట్టు ఏమన్నా ఉందా? ఎందుకు వచ్చాడు ఇంటికి అసలు అబ్బాయి? అదే తెలీదు. ఈమె మెసేజ్ పెట్టిందంట, ఇట్లా మా మమ్మీకి తెలిసింది. ఏమని తెలిసిందని? ప్రెగ్నెంట్ అని. ఎన్నో మంత్ అమ్మాయికి? 4th month అంటున్నారు. మరి అంటే 4 నెలల నుంచి ఏం అర్థం అవ్వలేదా? చెప్పలేదు. 1 month. నాకు 20 days నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను నవంబర్ 18th. తీసుకుని వెళ్తే టైఫాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఫుల్గా జ్వరం వచ్చి రిపోర్ట్స్ ఉన్నాయి. సరేలే, వామిటింగ్స్ తగ్గట్లేదు అని తీసుకెళ్ళాం.
రైట్. తన తల్లి మాట్లాడింది ఏదైతే సిరి తన తల్లి మాట్లాడినటువంటి మాటలు ఒకవైపు చూస్తుంటే రికార్డ్స్ కూడా ఉంటాయి తనతో. నేను ఒకవేళ మాట్లాడుంటే నిన్నటి నుంచి వస్తున్నటువంటి వార్తల్ని బేస్ చేసుకొని కూడా తను ధైర్యంగా ఆన్సర్ చెప్తూ ఉంది. అండ్ ఒకవైపు కూతురికి ఇలా జరిగింది అని చెప్పి ఆవేదన కనిపిస్తుంది. అండ్ అది తప్పిదంగానే చెప్తూ ఉన్నారు. అదే నేను కూతుర్ని కొడుతుంటే అడ్డొచ్చినట్టుగా మాట్లాడుతాను. అసలు ఏం జరిగింది పూర్తిగా మా ప్రతినిధి సుజాత ఆవిడతో మాట్లాడారు, డైరెక్ట్గా ఆవిడతో ఇంటరాక్ట్ అయ్యారు. అండ్ పూర్తిగా నిన్నటి నుంచి కూడా దీన్ని టేకప్ చేస్తున్నారు కాబట్టి అడిగి తెలుసుకుందాం. సుజాత, అసలు ఏం జరిగింది? వాళ్ళ తల్లి మాటల్లో మీకు అర్థమైంది ఏంటి? అసలు పూర్తి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ కూతురికి ఏం జరిగింది? ప్రస్తుతం వాళ్ళ కూతురు ఏ విధంగా ఉంది? ఇదంతా డీటెయిల్స్ చెప్పండి. సౌమ్య, బీరంగూడలో శ్రవణ్ సాయిని హతమార్చినటువంటి ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత అనేక కథనాలు శ్రవణ్ సాయి ఇంటికి పిలిపించి తల్లే హతమార్చింది అని చెప్పేసి శ్రీజ తల్లి మీద అనేక ఆరోపణలు చేశారు. అయితే బిగ్ టీవీ శ్రీజ తల్లి సిరితో మాట్లాడినప్పుడు తన భావోద్వేగానికి గురి అయింది. నా కూతుర్ని నేను కొట్టుకున్నాను, నా కూతురు 4 నెలల ప్రెగ్నెంటు, దానికి కారణము శ్రవణ్ సాయి. నేను నా కూతుర్ని కొట్టుకునేటువంటి హక్కు నాకు లేదా? బయట వాళ్ళ పిల్లల్ని నేను కొట్టగలనా అని చెప్పేసి తన ఆవేదన వ్యక్తం చేస్తూ, మరోవైపు మీరు వేస్తున్నటువంటి కథనాలన్నీ కూడా పూర్తిగా అవాస్తవం, నా కూతుర్ని కొట్టేటువంటి టైంలోనే అతను అడ్డు వచ్చాడు అని చెప్తుంది. ఎలా ఇంట్లోకి వచ్చాడు అని అడిగినటువంటి ప్రశ్నకి పూర్తిగా నా కూతుర్ని కొట్టాను అని చెప్పేసి తనకి వాట్సాప్లో మెసేజ్ చేసింది. నేను ప్రెగ్నెంట్ని, నన్ను కొడుతుంది అమ్మ అని చెప్పడంతో తను వచ్చాడు. తనని కొట్టేటువంటి టైంలోనే తనని కొంతమేరకు పక్కకి నెట్టే ప్రయత్నం చేశాము. అప్పుడు మాత్రమే తన మీద దాడి జరిగింది అని చెప్తుంది. బయట వ్యక్తులు ఎవరైనా సరే వచ్చి తనని హతమార్చే ప్రయత్నం చేశారంటే లేదు, మా కుటుంబ సభ్యులు 3 మాత్రమే ఉన్నాం ఆ టైంలోనని చెప్పేసి తల్లి చెప్తుంది. అయితే తను మాట్లాడే ప్రతి ఒక్క మాట కూడా నా కూతుర్ని నేను కొట్టాను, ఈ రోజు నా కూతురికి ఎముకలన్నీ కూడా నుజ్జు అయిపోతే కనీసం ఏ హాస్పిటల్లో కూడా అడ్మిట్ చేసుకోలేదు. ప్రస్తుతం ఇక్కడ తిరుమల హాస్పిటల్లో అడ్మిట్ చేశాము, ట్రీట్మెంట్ అందుతుంది, ఎవరు కూడా అడ్మిట్ చేసుకోమని చెప్తున్నారు అని చెప్పి ఆ తల్లి ఆవేదన వ్యక్తం చేస్తుంది. అయితే ప్రస్తుతానికి శ్రీజ మాత్రం 4 నెలల ప్రెగ్నెంట్ అని చెప్పేసి తల్లి చెప్తుంది. అయితే 1 ఇయర్ నుంచి శ్రవణ్ సాయి తన మీ పాపని కలవలేదని చెప్తున్నారు. వాస్తవమేనా అడిగినటువంటి ప్రశ్నకు కూడా అతను కాకపోతే ఎవరు కారణము, పార్కుల్లోకి తీసుకువెళ్ళి కూడా నా కూతుర్ని అనుభవించాడు అని చెప్తుంది. గతంలో 6 నెలల క్రితం నా కూతురు ఇంటికి రాకపోతే మిస్సింగ్ కేసు పెట్టాము, ఆ టైంలో కూడా శ్రవణ్ సాయి దగ్గర నా కూతురు ఉంది అని చెప్పేసి ఆ తల్లి ప్రతి ఒక్క మాట కూడా ఆవేదనతో, ఒక తల్లి ఆ కూతురు కళ్ళ ముందే అట్లా ఉండడము, దానికి కారణమైనటువంటి వ్యక్తి ఇంటికి రావడము, ఇంటికి వచ్చినటువంటి సమయంలో వాళ్ళిద్దరిని పక్కనే చూడడం, ఇదంతా కూడా నేను జీర్ణించుకోలేకపోయాను. 3 రోజుల్లో నా బిడ్డ కోలుకొని బయటికి వస్తాను, ఆ రోజు మీడియా అందరూ అడిగేటువంటి ప్రతి ఒక్క ప్రశ్నకి నేను సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి తల్లి చెప్తుంది. అయితే మరొక వీడియోలో కూడా తను చెప్తున్నటువంటి మాటలు వింటే పూర్తిగా నా కూతుర్ని బయటికి తీసుకువెళ్ళాడు, రోడ్డు మీద కూడా నా కూతురుతో మాట్లాడేటువంటి సమయంలో ఎవరు అని అడిగితే నా కూతురు నాకు సమాధానం చెప్పలేదు, దాంతోపాటు తను కూడా నాకు ఎవరో తెలియనట్టుగా ఇద్దరు వ్యవహరించారు. నా ఫోన్ కాల్ లిస్ట్ చూస్తే ఎక్కడా కూడా తనకి కాల్ చేసి రమ్మన్నట్టు కాల్స్ కానీ లేకపోతే మెసేజెస్ కానీ ఎక్కడా కూడా లేవు, అలాంటివి ఏమన్నా ఉంటే చూయించండి అని చెప్పేసి తన తల్లి క్వశ్చన్ చేస్తుంది. వాస్తవానికి కూడా తన తల్లే కాల్ చేసి రమ్మంది అని చెప్పి మొదట వచ్చినటువంటి ఆరోపణలు మాత్రమే అని చెప్పేసి తను కొట్టివేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికైతే ప్రస్తుతం శ్రీజ అటు పూర్తిగా వీక్గా ఉంది, తను మాట్లాడలేనటువంటి పరిస్థితిలో ఉంది. తనతో మాట్లాడే ప్రయత్నం చేసినప్పుడు కూడా తనని టచ్ చేస్తున్నప్పుడు తను చెప్తుంది, ఎక్కడా ముట్టుకోకండి, నాకు నొప్పులు వస్తున్నాయి, నేను భరించలేకపోతున్నాను అని చెప్తుంది. అని అంటే ఏ స్థాయిలో నిన్న ఆ శ్రీజ మీద వాళ్ళ తల్లి చేసుకొని ఉంటుందో. ఒక విధంగా చెప్పాలంటే ఏ తల్లికైనా సరే కూతురు 4 నెలల ప్రెగ్నెంట్ చిన్న అమ్మాయి పెళ్లి కాకముందు అని అంటే ఏ తల్లికైనా సరే ఒకవైపు బాధ, ఒకవైపు నిస్సహాయత, ఏం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఆ కోపాన్ని కూడా ఆ తల్లి అన్న మాటల్లో కొంచెం వాస్తవమే కనిపిస్తుంది. పక్కింటి వాళ్ళ పిల్లల మీద మనం చేసుకుంటే ఎవరు కూడా చూస్తూ ఊరుకోరు కదా, నా బిడ్డ మీద నేను చేసుకున్నటువంటి రైట్స్ నాకు లేవా అని చెప్పేసి ఆ తల్లి క్వశ్చన్ చేస్తుంది. వాస్తవానికి ఆ తల్లి ఉన్నటువంటి ఆ నిస్సహాయత, అదేవిధంగా ఆ డిప్రెషన్లో కొట్టడానికి ప్రయత్నం చేసింది. ఆ టైంలోనే తను అడ్డొస్తేనే దాడి చేశాము అని కూడా స్వయాన శ్రీజ తల్లి సిరి చెప్తుంది. సౌమ్య, సుజాత, అంటే ఏదైతే ఇప్పుడు తను చెప్తుందో నా కూతుర్ని కొడుతుంటే శ్రవణ్ సాయి అడ్డం వచ్చాడు అని చెప్పి, ఆ టైంలో ఎవరున్నారు వాళ్ళ ఇంట్లో? ఆ టైంలో సిరి కుమారుడు,
తన భర్త ప్రసాద్ ముగ్గురు మాత్రమే ఉన్నారు. దాంతోపాటు శ్రీజ కూడా ఉంది. కానీ శ్రీజాని కొడుతున్నది తెలుసుకొని మెసేజ్ పెట్టిన తర్వాతే తను వచ్చాడు కాబట్టి ఆ టైంలో అడ్డుపడ్డాడు. మేము తన మీద నెట్టాము, తనని దాడి చేసింది వాస్తవమే. కానీ ఎందుకు దాడి చేసాం, ఎలా దాడి చేసాం, ఎలా చనిపోయాడు అనేది మాత్రము 3 రోజుల తర్వాత నేను బయటికి వస్తాను, బయటికి వచ్చి ప్రతి ఒక్కరి ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను అని చెప్పేసి ఆ తల్లి చెప్తుంది సౌమ్య. సో ఇప్పటివరకు ఓవరాల్గా సీన్ చూస్తూ ఉంటే ఇద్దరి వైపు మిస్టేక్స్ ఉన్నాయి. తన కూతురు సైడ్ ఉంది, అలాగే శ్రవణ్ సాయిది కూడా ఉంది. వీళ్ళిద్దరికి సంబంధించి అంటే నేను ఆయనతో మాట్లాడలేదు, ఎప్పుడు ఏం చేయలేదు అని చెప్తూ ఉన్నారు. వీళ్ళిద్దరి అంటే ఒక 4 నెలలుగా ఇట్లా జరుగుతోంది అని అన్నప్పుడు ఎప్పుడు కూడా ఎవరికి బయటికి చెప్పుకోలేని పరిస్థితి కాబట్టి చాలా రోజులుగా ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే ఒక 1 ఇయర్గా ఇలా పార్క్కి వెళ్ళి తీసుకెళ్తున్నాడు. ఇదంతా ముందెప్పుడైనా ఇన్ఫర్మేషన్ ఉందా వాళ్ళకి? సౌమ్య తను చెప్తుంది ఏంటంటే 6 నెలల క్రితము కాలేజ్కి వెళ్ళినటువంటి శ్రీజ తిరిగి ఇంటికి రాలేదు, శ్రవణ్ సాయితో వెళ్ళిపోయింది. ఆ తర్వాత పోలీసుల దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశాము. కంప్లైంట్ చేసిన వెంటనే కూడా శ్రీజ వాళ్ళ దగ్గర ఉంది అని చెప్పేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత పాపని మందలించే ప్రయత్నం చేశాను అని చెప్తుంది. అంటే ఒక్కసారి ప్రతి ఒక్కరిని ఆలోచిస్తే ఒక చిన్న పాప పెళ్లి కానటువంటి అమ్మాయి ప్రెగ్నెంట్ అయితే ఒక తల్లి, ఒక ఆడపిల్లగా నేనే చెప్తున్నాను, అలాంటి సిచ్యువేషన్లో ఎవరు ఉన్నా సరే ఆ కోపాన్ని కావచ్చు, ఆ భావోద్వేగాన్ని కావచ్చు, వాటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకోలేం. అలా అని తల్లి ఒక వ్యక్తిని చంపడము, లేకపోతే ఒక కుటుంబాన్ని చంపడం బిగ్ టీవీ ప్రోత్సహించడము, లేకపోతే యాజ్ ఏ ఒక ఆడపిల్లగా నేను అది కరెక్ట్ అని చెప్పడం లేదు. బట్ తన కూతుర్ని నేను కొట్టుకున్నాను, నా కూతుర్ని కోపంతో, బాధలో, నిస్సహాయతలో ఏం చేయనటువంటి సిచ్యువేషన్లో నేను ఉన్నాను అని చెప్పి తల్లి చెప్తుంది. అంటే ఆ సిచ్యువేషన్లో ఒకవైపు కూతుర్ని కొట్టుకుంటుంటే ఒకవైపు శ్రవణ్ సాయి అడ్డు వచ్చినప్పుడు మేము నెట్టేశాము అని చెప్పేసి తను చెప్తుంది. కానీ తన కూతురు కూడా ఎలా ఉందంటే ఈరోజు ఒకవైపు వాళ్ళ భర్త సిరి భర్త కొడుకు అక్కడేమో పోలీస్ స్టేషన్లో ఉన్నారు, కళ్ళ ముందు బిడ్డ ఆ పరిస్థితిలో కనీసము తను మాట్లాడుతుంటే నాకే తనని మాట్లాడించడం ఆ టైంలో కరెక్ట్ అనిపించలేదు. శ్రీజ పరిస్థితి చూస్తుంటే మొత్తం దుప్పటి అంతా కూడా పైన వేసుకొని ఇలా షవరింగ్ అయిపోతుంది, తన ఒంటి మీద గాయాలు ఉన్నాయి, తన బోన్స్ మొత్తం కూడా బ్రేక్ అయిపోయాయి అని చెప్పేసి తల్లి చెప్తుంది. అంటే ఆ తల్లి కూడా ఆ క్షణాన్ని తలుచుకొని జీవితాంతము ఎంత మనోవేదనకి గురవుతుందో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లారిటీగా మాట్లాడుతుంది ఆమె. నాకు నా కూతురు ఇంపార్టెంట్, నా కూతురి మీద నేను చేసుకునేటువంటి రైట్స్ నాకున్నాయి, కానీ నా కూతురు ఈరోజు ఏ హాస్పిటల్ వాళ్ళు మా కూతుర్ని అడ్మిట్ చేసుకోవడం లేదు అని చెప్తే ఆ పాప కండిషన్ ఎలా ఉందో నిజంగా కూడా అందరినీ కలిసివేస్తుంది. అసలుకి వెళ్ళినటువంటి నాకే ఏడుపు వస్తుంది, ఏం మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్లో ఉంది. తల్లి ఎలా బ్యాలెన్స్ చేయగలుగుతుంది? ఇప్పుడు భర్త వచ్చేసి పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, కొడుకు పోలీస్ స్టేషన్లో ఉన్నాడు, ఏమైందో అర్థం అవడంలే. ఇక్కడ 4 నెలల కూతురు ప్రెగ్నెంట్ కళ్ళ ముందు చూస్తూ తను నడవలేకపోతుంది, ఆ కూతురు కదలలేకపోతుంది, కనీసం మాట్లాడలేకపోతుంది. అంటే ఆ తల్లి ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిందో అనేది చాలా స్పష్టంగా నేను మాట్లాడినప్పుడు అర్థమైంది సౌమ్య. రైట్ సుజాత, మళ్ళీ ఫర్దర్ అప్డేట్స్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాము. అంటే ఏమైంది, అబ్బాయిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు? ఎట్లా చనిపోయాడు అబ్బాయి? పాపను కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారు పాపని? పాపం తప్పు చేసింది నా కూతురే కదా. బాధపడకండి అంటే అడుగుతున్నాను. తప్పు చేసింది నా కూతురు, వాడు ఎవడో కూడా మనకు మొక్కని తెలియదు. తప్పు చేసింది మన పాప అయినప్పుడు మనమే మందలిచ్చుకోవాలి మన పిల్లలు. అవును. ఇప్పుడు పక్కన వాళ్ళని కొడితే, ఎవడో బిడ్డను కొడితే మనకు ఊరుకుంటారా? అవును, చెప్పండి. అవును. ఇప్పుడు మీ ముఖం నాకు తెలీదు, నేను ఎలా మీకు ఫోన్ చేస్తా? సరే నా ఫోన్ ఉంది, ఒక్కసారన్నా మేము ఆ పిల్లోడితో కానీ ఎప్పుడైనా మాట్లాడినట్టు ఏమైనా ఉందా? ఎందుకు వచ్చాడు ఇంటికి అసలు అబ్బాయి? అదే తెలియదు. ఈమె మెసేజ్ పెట్టిందంట, ఇట్లా మా మమ్మీకి తెలిసింది. ఏమని తెలిసిందని? ప్రెగ్నెంట్ అని. ఎన్నో మంత్ అమ్మాయికి? 4th మంత్ అంటున్నారు. మరి అంటే 4 నెలల నుంచి ఏం అర్థం అవ్వలేదా? చెప్పలేదు. 1 మంత్ నాకు 20 days నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను నవంబర్ 18th. తీసుకుని వెళ్తే టైఫాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఫుల్గా జ్వరం వచ్చి రిపోర్ట్స్ ఉన్నాయి. సరేలే, వామిటింగ్స్ తగ్గట్లేదు అని తీసుకెళ్ళాం. ఏమైంది అసలు? అంటే ఏమైంది, అబ్బాయిని ఎందుకు చంపారు? ఎవరు చంపారు?
ఎట్లా చనిపోయాడు అబ్బాయి? పాపను కొడుతుంటే వాడు అడ్డం వచ్చినాడు. ఎందుకు కొడుతున్నారా పాపని? పాపం తప్పు చేసింది నా కూతురే కదా. బాధపడకండి అంటే అడుగుతున్నాను. తప్పు చేసింది నా కూతురు. వాడు ఎవడో కూడా మనకు మొక్కని తెలియదు. తప్పు చేసింది మన పాప అయినప్పుడు మనమే మందలిచ్చుకోవాలి మన పిల్ల. అవును. ఇప్పుడు పక్కన వాళ్ళని కొడితే ఎవడో బిడ్డను కొడితే మనకు ఊరుకుంటారా? అవును. చెప్పండి. అవును. ఇప్పుడు మీ ముఖం నాకు తెలీదు, నేను ఎలా మీకు ఫోన్ చేస్తా? సరే నా ఫోన్ ఉంది, ఒక్కసారన్నా మేము ఆ పిల్లోడితో కానీ ఎప్పుడైనా మాట్లాడినట్టు ఏమైనా ఉందా? ఎందుకు వచ్చాడు ఇంటికి అసలు అబ్బాయి? అదే తెలియదు. ఈమె మెసేజ్ పెట్టిందంట, ఇట్లా మా మమ్మీకి తెలిసింది. ఏమని తెలిసిందని? ప్రెగ్నెంట్ అని. ఎన్నో మంత్ అమ్మాయికి? 4th month అంటున్నారు. మరి అంటే 4 నెలల నుంచి ఏం అర్థం అవ్వలేదా? చెప్పలేదు. 1 month నాకు 20 days నుంచి వామిటింగ్స్ అవుతున్నాయి. వామిటింగ్స్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళాను November 18th. తీసుకుని వెళ్తే టైఫాయిడ్, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. ఫుల్ జ్వరం వచ్చి రిపోర్ట్స్ ఉన్నాయి. సరేలే, వామిటింగ్స్ తగ్గట్లేదు అని తీసుకెళ్ళాం. ఏమైంది అసలు? రైట్, ఇదే అంశానికి సంబంధించి మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అనాలిసిస్ చేస్తారు. అశోక్, చూస్తున్నాము తన తల్లి మాట్లాడుతున్నటువంటి మాటలు వింటుంటే ఒక సగటు తల్లి ఏ విధంగా బాధపడుతుంది, ఒక సగటు తల్లి ఎట్లా మాట్లాడుతుంది. నార్మల్గా మన ఇళ్లలో మనం చూస్తూ ఉంటాం తల్లులు ఏ విధంగా బిహేవ్ చేస్తారు కూతురు ఏదైనా తప్పు చేస్తే. అలాంటి ఎగ్జాక్టివ్ ఉక్రోషం మాత్రమే అక్కడ కనిపిస్తుంది. అసలు ఏ విధంగా చూడొచ్చు, నిన్నటి జరుగుతున్నదంతా కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాము. నిన్నటి నుంచి కూడా కొన్ని విషయాలన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉన్నాయి. అసలు దీన్ని ఏ విధంగా డీల్ చేయాల్సిన అవసరం ఉంది, దీన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు? తల్లి కోణం నుంచి మనం చూస్తూ ఉంటే ఆమె ఎంత సఫర్ అయింది, తమ కూతురు విషయంలో ఎంత ఆవేదనతో ఇన్ని రోజులు బాధపడింది అనేది ఆవిడ మాటలను బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. బేసిక్గా హత్య జరిగింది, ఒక ప్రాణం పోయింది కాబట్టి చనిపోయిన వ్యక్తి వైపు సొసైటీ నుంచి సింపతి ఉంటుంది, మీడియాలో కూడా కవరేజీ అతని వైపు నుంచే ఉంటుంది. ఎవరైతే చంపారో ఆ అమ్మాయి తల్లి ఉందో తల్లిని బ్లేమ్ చేస్తూ రకరకాల కథనాలు వస్తాయి, సొసైటీ కూడా అలాగే చూస్తుంది. కానీ ఆ చంపటం ఏ పరిస్థితుల్లో హత్య చేయాల్సి వచ్చింది, ఏ పరిస్థితుల్లో అతను గాయపరచాల్సి వచ్చింది, ఎంత మనోవేదంతో కూడి కూతురు విషయంలో కూతురు జీవితం ఏమైపోతుందోనని తల్లి ఏ విధంగా మదనపడి ఉంటుంది, ఆవేదన చెంది ఉంటుంది అనేది ఎవరు కూడా ఆలోచించారు. రెండోది, హత్య చేసే ఆలోచన నిజంగా ఆ అమ్మాయి తల్లికి ఉందా, హత్య చేస్తే దాని కాన్సిక్వెన్సెస్ ఏముంటాయి, ఏం ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేది ఆవిడికి తెలియకుండానే కొట్టి చంపుతారా అనేది ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. క్షణికావేశంలో జరిగిన ఘటన, అనుకోకుండా అతని మీద కొడితే ఆ గాయాలతో అతను ప్రాణం పోయిందా, ఇవన్నీ కూడా పోలీసు విచారణలో తెలియాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే ఇప్పుడు తల్లి మాటలు విన్న తర్వాత ఈ హత్య వెనక 2 వైపులా కూడా తప్పు ఉంది, కేవలం ఒకవైపు కాదు. చనిపోయిన హత్యకు గురైన శ్రవణ్ సాయి వైపు కూడా తప్పు చాలా క్లియర్గా కనిపిస్తోంది. ఈ అమ్మాయి వైపు, ఆ అమ్మాయి తల్లి వైపు వీళ్ళు కొట్టి చంపారు కాబట్టి వాళ్ళు నిందితుల కింద, దోషుల కింద అందరూ చూస్తాం, సహజం, ఎందుకంటే ఇటువైపు ప్రాణం పోయింది కాబట్టి. కానీ ఎందుకు ప్రాణం పోవాల్సిన పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇదంతా కావాలని ఒక ఆర్గనైజ్డ్గానే హత్య చేశారా, అనుకోకుండా జరిగిందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ మనం ఒకటి ఆలోచిస్తే, శ్రవణ్ సాయి 10వ తరగతి నుంచి అమ్మాయి పరిచయం ఉంది, సరే సహజం, తప్పేం లేదు. ఇవాళ రేపు అట్రాక్షన్, ఆ ఏజ్లో అట్రాక్షన్ ఉంటుంది, సో ప్రేమ వ్యవహారాలు ఇవన్నీ కామనే, దాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ నిండా 20 ఏళ్ళు కూడా లేని వ్యక్తి, బీటెక్ చదువుతున్న వ్యక్తి ఇంకొక అమ్మాయిని తీసుకెళ్ళి ఆ అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసి, సో అమ్మాయిని పెళ్లి చేసుకోమంటే అబ్బాయి తరపు పెదనాన్న ఎవరైతే నిన్నటి నుంచి మాట్లాడుతారో కాకాని వెంకటేశ్వరరావు చెప్పింది ఏంటి అంటే, మా క్యాస్ట్ వేరు, మీ క్యాస్ట్ వేరు, మేము అప్పర్ క్యాస్టు, మీరు లోయర్ క్యాస్ట్, కాబట్టి పెళ్ళి ఎట్లా చేస్తామని ఆయన యాక్సెప్ట్ చేయలేదట. అంటే అమ్మాయితో తిరిగినప్పుడు, అమ్మాయితో ప్రేమ పేరుతో అమ్మాయిని వల్ల వేసుకున్నప్పుడు, అమ్మాయిని ప్రెగ్నెంట్ చేసినప్పుడు లేని కులం పెళ్లి చేసుకునేటప్పటికి వచ్చింది. సో ఇందులో ఎవరైతే హత్యకు గురైన శ్రవణ్ సాయి పెదనాన్న తప్పు కూడా చాలా క్లియర్గా కనపడుతోంది, కుల అహంకారం కూడా చాలా క్లియర్గా కనపడుతోంది. ఒకవేళ కనుక 2 కుటుంబాలు మాట్లాడుకుని, ఆల్రెడీ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసినప్పుడు 2 కుటుంబాలు ఒక చోట కూర్చుని పెళ్లి చేసేద్దాం, ప్రస్తుతానికి చదువుకోండి అని సర్ది చెప్పే ప్రయత్నం చేయటమో, లేకపోతే ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది కాబట్టి పెళ్లి చేసే ప్రయత్నం చేయటమో ఇవేమీ చేయలే. ఎంతసేపు శ్రవణ్ సాయి వైపున వాళ్ళ పెదనాన్న, అమ్మానాలు లేరు కాబట్టి పెదనాన్న చెప్తున్నది మా ఇద్దరు కులాలు వేరు కాబట్టి పెళ్ళెట్టు పరిస్థితిలో ఒప్పుకోను అని ఆయన చెప్పినట్టుగా ఇవాళ అమ్మాయి మేనత్త చాలా క్లియర్గా బిగ్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్తోంది. సరే, ఇదంతా ఒక కోణం. రెండో కోణం, ఇప్పుడు తల్లి చెప్తున్న మాటలను బట్టి చూస్తే నిజంగా శ్రవణ్ సాయిని వీళ్ళే పిలిచి హత్య చేశారు అని నిన్నటి నుంచి రకరకాల బ్రేకింగ్స్ ఇవన్నీ వస్తున్నాయి. కానీ వాస్తవం ఏంటి, తల్లి చెప్తున్నది మా అబ్బాయి ఎవరో కూడా మాకు తెలియదు,
కానీ ఎవరో అబ్బాయితో ఈమె ప్రేమ వ్యవహారంలో ఉందన్న విషయం మాత్రం మాకు తెలుసు. సో ఆమె ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా మా దృష్టికి వచ్చింది. సో ఈ క్రమంలో మేము అతన్ని పిలిచామా, లేకపోతే అతను మా ఇంటికి వచ్చాడా, లేదు మేము అతనికి కాల్ చేసామా, మా అమ్మాయి అతనికి కాల్ చేసి పిలిపించిందా, ఇవన్నీ కూడా చూడాలి కదా అని ఒక తల్లిగా ఆవిడ ప్రశ్నిస్తాం సొసైటీని. సో ఇవాళ తల్లిని మనం బ్లేమ్ చేస్తున్నాం, తల్లినే దోషి అంటున్నాం, తల్లి కిరాతకురాలు అంటున్నాం, క్రిమినల్ అంటున్నాం. కానీ ఎందుకు ఇదంతా జరగాల్సి వచ్చింది? నిజంగా ఒక వ్యక్తిని చంపితే రేపొద్దున శిక్షకు గురవుతాము, మన కుటుంబం చిన్నాభిన్నం అయిపోతుందన్న విషయం ఆ తల్లికి తెలియకుండా ఉంటుందా? ఇక్కడ మనం ఆలోచించాల్సింది అసలు ఆ అమ్మాయి ఇంటికి శ్రవణ్ సాయి ఎందుకు వెళ్ళాడు, వెళ్ళిన టైంలో ఏం జరిగింది. ఇప్పుడు ఆ తల్లి చెప్తున్నది ఏంటంటే నా కూతురు తప్పు చేసింది, నా కూతురు వేరే ఎవరు కుర్రాడుతోనో తిరిగి పెళ్లి కాకుండానే ప్రెగ్నెంట్ అయింది. ఒక తల్లిగా నేను బాధపడాల్సిన పరిస్థితి ఉంటుందా లేదా, నా కూతురు జీవితం ఎలా అయిపోయింది ఏంటి అని. పెళ్లి చేద్దామంటే అబ్బాయి తరపు పెదనాన్న కులాలు వేరు కాబట్టి పెళ్లి చేయను, కుదరదంటూ ఉన్నాడు. సో ఈ క్రమంలో నా కూతురు భవిష్యత్తు ఏంటి అని సగటు తల్లిగా ఏ తల్లికైనా మనోవేదన ఉంటుంది, బాధ ఉంటుంది. నా కూతురు భవిష్యత్తు ఎలా ఉంటుందని ఎంత అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నేను, ఈరోజు నా కూతురు ఇలా అయిపోయింది ఏంటని బాధ సహజంగా ఉంటుంది. ఆ క్రమంలోనే ఆ తల్లి చెప్తున్నది ఏంటి, తప్పు చేసింది నా కూతురు కాబట్టి నా కూతుర్ని నేను మందలించో దండించో నేను నైన్లో పెట్టుకోవాలి, నా కూతురు భవిష్యత్తుని తీర్చిదిద్దుకునే క్రమంలో నేను నా కూతుర్ని కొడుతూ ఉంటే నా కూతురు అతనికి ఫోన్ చేసి పిలిపించింది. అతను వచ్చిన క్రమంలో నా కూతురుని కొడుతున్నప్పుడు అతను అడ్డుకునే ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో అతనికి దెబ్బలు తగిలి అతని ప్రాణం పోయింది అనేది ఇప్పుడు తల్లి చెప్తున్నమాట. సో ఇదొక చాలా కీలకమై అవుతుంది. ఇదొక చెప్పాలంటే హృదయాన్ని కదిలించే ఘటన. చచ్చిపోయాడన్న బాధ ఒకవైపు, చంపటం వల్ల ఇవాళ అప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు. ఆల్రెడీ ఆమె సిక్ అయిపోయి హాస్పిటల్లో ఉంది. ఆమె రేపొద్దున కోలుకుంటుందో లేదో కూడా అర్థం కాని పరిస్థితి, పైగా చిన్న వయసులోనే ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు తన వల్ల ఒక వ్యక్తి ప్రాణం పోయిందన్న బాధ మరొక వైపు, కడుపులో బిడ్డతో ఆమె ఇప్పుడు హాస్పిటలైజ్ అయ్యి సివియర్ అనారోగ్యంతో ప్రస్తుతం హాస్పిటల్లో ఉంది. ఆమె మానసిక పరిస్థితి రేపు నుంచి ఎలా ఉంటుంది? ఎందుకంటే తన వల్లే తను ప్రేమించిన వ్యక్తి, తను పెళ్లి చేసుకోవాలన్న వ్యక్తిని ప్రాణం కోల్పోయాడన్న ఆ గిల్టీనెస్ అనేది జీవితం అంతా అమ్మాయిని వెంటాడుతూ ఉంటుంది సైకలాజికల్గా. సో రెండోది, ఇప్పుడు హత్య చేసిన ఆ తల్లి ఎవరైతే ఉన్నారో తల్లిని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఆమె జీవితం మొత్తం స్పాయిల్ అయిపోయింది. సో ఇంకా ఆమెతో పాటు ఇంకా చాలామందిని ఈ కేసులో అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎంటైర్ కుటుంబం అంతా కూడా చిన్నాభిన్నం అయిపోయింది ఆ కుటుంబం. సో ఇటువైపు ఇతను ప్రాణం పోయింది. సో టోటల్గా మూల కారణం ఏంటి అంటే ప్రేమ. ఆ ప్రేమతో పాటు వచ్చిన ప్రెగ్నెన్సీ. సో ఈ కేసులో ఇప్పుడు తల్లితో మనం మా కొలీగ్ సుజాత అక్కడ వెళ్ళి హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఆమెను మాట్లాడించే ప్రయత్నం చేసింది. ఎందుకంటే సొసైటీలో రకరకాల ప్రశ్నలు తలెత్తున్నాయి, రకరకాలుగా ఆ తల్లిని బ్లేమ్ చేస్తున్నారు. అసలు వాస్తవం ఏంటో తెలుసుకోవాలనే క్రమంలో మా రిపోర్టర్ సుజాత ఇప్పుడు బాధితురాలు ఎవరైతే అమ్మాయి ఉందో అమ్మాయి చికిత్స పొందుతున్న హాస్పిటల్లోనే తల్లిని కూడా ఉంచారు. ఎందుకంటే కూతురికి ఈ టైంలో తల్లి రక్షణ అవసరం. ఎందుకంటే తన వల్ల ఒక వ్యక్తి చనిపోయాడన్న బాధలో ఒక సైకలాజికల్గా ఇబ్బంది పడుతున్న ఆ కూతురు దగ్గర తల్లి అనేది పక్కన ఉండాలి. ఆ తల్లి ఒకవేళ హత్య చేసి కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్నా కూడా కూతురికి రక్షణ కల్పించాల్సిన తల్లి కాబట్టి ఆ తల్లిని అక్కడ హాస్పిటల్లోనే ఉంచారు. ఆ హాస్పిటల్ దగ్గరికి మా రిపోర్టర్ సుజాత వెళ్ళి ఆమెతో మాట్లాడితే ఆమె ఆవేదన మొత్తం కూడా బయటకు వచ్చింది. సో మనం రెండో కోణంలోంచి చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అందరూ ఒక కోణంలోంచి చూస్తారు, అయ్యో పాపం చచ్చిపోయాడు, అన్యాయంగా చంపేశారనే కోణంలో చూస్తారు. కానీ ఎందుకు చంపాల్సి వచ్చిందని రెండో కోణం బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేసింది. నెక్స్ట్ ఇందులో ఇంకొక ట్విస్ట్ ఉంది. సో ఏదైతే ఆ అమ్మాయి తల్లి శ్రీజ తల్లి సిరితో మా రిపోర్టర్ సుజాత మాట్లాడినప్పుడు చాలా వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ రైజ్ చేసింది. అసలు కారణం ఏంటి, ఎందుకు ఏ విధంగా ఆ అబ్బాయి శ్రవణ్ సాయి వాళ్ళ అమ్మాయిని తన వల్ల వేసుకున్నాడు, ఏమేం చేశాడు, ఎక్కడెక్కడ వీళ్ళు కలిసేవారు అనే అనేక ఇష్యూస్ అన్నింటిని కూడా రైజ్ చేసింది. అంతేకాకుండా నా కూతుర్ని ఇంత దారుణంగా చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోవాలంటూ తన ఆవేదన కూడా వ్యక్తం చేసే ప్రయత్నం శ్రీజ తల్లి సిరి చెప్తుంది. ఒకసారి అది కూడా మనం ప్లే చేయండి. పీసీఆర్ నెక్స్ట్ సిరి ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి. తర్వాత నేను వస్తాను, వచ్చిన తర్వాత పాపది ఏమైంది ఎవ్వరు ఇంతవరకు హాస్పిటల్లో తీసుకోవట్లేదు. ఓకే, అన్నీ ఎదిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుంచి ఎవ్వరు ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, అది అలా పడిపోయింది, ఎవరు ఏం చేయట్లేదు. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే, ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్
పాప దగ్గరికి వచ్చాడంట కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను పోలీస్ స్టేషన్కి వచ్చినాక. పోలీస్ స్టేషన్లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని ఎవరిని చెప్తున్నాడు. ఎందుకు కలవలేదు? కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్కులో చేస్తారా సెక్స్ అనేది? నీ కూతురు చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా. ఒకటే నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా అని అడుగుతున్నా. రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మా నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. 3 days తర్వాత నేను వస్తాను. వచ్చిన తర్వాత పాపది ఏమైంది ఎవరు ఇంతవరకు హాస్పిటల్లో తీసుకోవట్లేదు. ఓకే, అన్నీ ఎదిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుంచి ఎవరు ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, అది అలా పడిపోయింది. ఎవరు ఏం చేయట్లేదు. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరికి వచ్చాడంట కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను పోలీస్ స్టేషన్కి వచ్చినాక. పోలీస్ స్టేషన్లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని చెప్తున్నాడు. ఎందుకు కలవలేదు? కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్కులో చేస్తారా సెక్స్ అనేది? నీ కూతురు చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా. ఒకటే నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా అని అడుగుతున్నా. రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మా నాకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు. సది ఆ తల్లి చాలా క్లియర్గా అడుగుతోంది. అంటే నా కూతురుని అతను కలవకుండానే నా కూతురికి ప్రెగ్నెన్సీ వచ్చిందా, గండి మైసమ్మ దగ్గర ఒక పార్కులో సెక్స్ చేస్తారా అంటూ ఏ తల్లి కూడా బహుశా ఇలాంటి మాటలు అనే పరిస్థితి రాకూడదు. కానీ ఇక్కడ తన కూతురు దీన పరిస్థితిని తలుచుకుని ఆ తల్లి చెప్తున్న ఆవేదన చాలా క్లియర్గా, అంటే ఇవన్నీ తెలుసుకుంది ఆ తల్లి. రెండోది, ఈరోజు అతన్ని చంపేశానన్న హత్య ఆరోపణలు ఒకవైపు, తన కూతురు ఏమవుతుందో అన్న దిగులు మరొక వైపు తల్లి మాటల్లో చాలా క్లియర్గా కనపడుతుంది. ఇందాక నేను అదే అంటున్నాను, రెగ్యులర్గా హత్యకు గురయ్యాడు కాబట్టి అతని వైపు సింపతి చూపిస్తూ ఒక కోణంలోంచే సొసైటీ అంతా చూస్తుంది. రెండో కోణం ఏదో అయ్యి ఉంటుంది, దానికి ఇంతలా ప్రాణం తీయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని రెండో కోణాన్ని ఏ సొసైటీ చూడదు, ఏ మీడియా కూడా చూపించదు. ఇవాళ రెండో కోణాన్ని మేము చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాయిన్కి ఒక సైడ్ కాదు, రెండో సైడ్ కూడా చూడాలి. తప్పు రెండు వైపులా చాలా క్లియర్గా కనపడుతోంది. 10వ తరగతి నుంచి వీళ్ళిద్దరు కలిసి చదువుకున్నారు. అమ్మాయి శ్రీజ, శ్రవణ్ సాయి. అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ప్రేమ గురించి తప్పేం లేదు. అది వయసు, అట్రాక్షన్, దాన్ని ఎవరు కాదంటానికి కూడా వీల్లేదు. హార్మోన్స్ ప్రభావం ఇవన్నీ ఉంటాయి, అది ఎవరికైనా జరిగేది. కానీ దాన్ని కాస్త ఆ తర్వాత అమ్మాయి బీటెక్ చదువుకునే టైంలో అమ్మాయిని పార్కులోకి తీసుకెళ్ళి అమ్మాయిని సెక్స్ చేయటం, ఆ తర్వాత ఆమెతో ప్రెగ్నెన్సీ
తెప్పించడం. సో ఇదంతా జరిగిన తర్వాత కూడా పెళ్లి చేసుకోమంటే కుటుంబ సభ్యులు మాది ఈ క్యాస్ట్ నీది ఈ క్యాస్ట్ అని చెప్పి వాళ్ళు అడ్డుకోవటం. సో దీనంతటికి మూల కారణం ఏంటి అంటే మళ్ళీ తప్పు ఎవరైతే హత్యకు గురైన శ్రవణ్ సాయి కుటుంబ సభ్యులది కనపడుతోంది. అతనికి బేసిక్గా తల్లిదండ్రులు లేరు, చనిపోయారు. పెదనాన్న ఆధ్వర్యంలో ప్రస్తుతం శ్రవణ్ సాయి పెరుగుతున్నాడు, నాయనమ్మ దగ్గర శ్రవణ్ సాయి ఉంటూ ఉన్నాడు. సో ఈ క్రమంలో 10వ తరగతిలో పరిచయం అయిపోయిన అమ్మాయిని మధ్యలో అతను వేరే చోటకి తీసుకెళ్ళిపోయాడు. అది దాన్ని మనం రెగ్యులర్గా పలికే భాషలో మనం చెప్పట్లేదు. కానీ ఆ అమ్మాయిని చిన్న వయసులోనే తన ఇంటి తల్లి దగ్గర నుంచి వేరు చేసి తన అమ్మాయిని వేరే చోటకి తీసుకెళ్ళి ఒక రూమ్లో పెట్టి కాపురం చేశాడు. అంటే ఇల్లీగల్గా పెళ్లి కాకుండానే ఆ అమ్మాయితో కాపురం చేశాడు. సో తన కూతురు మిస్ అయింది అని ఈ అమ్మాయి తల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసింది. ఆ తర్వాత నచ్చజెప్పి బతిమలాడి మొత్తం మీద అతని దగ్గర నుంచి అమ్మాయిని వాళ్ళ ఇంటికి తెచ్చుకున్నారు. ఆమెను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో అబ్బాయి తరఫున పెదనాన్న ఎవరైతే ఉన్నారో కాకాని వెంకటేశ్వరరావుని పిలిపించి మాట్లాడారు. సరే అయిందేదో అయింది, చిన్నపిల్లలు ఇద్దరు ఇష్టపడుతూ ఉన్నారు, ఏం చేద్దాం, నెక్స్ట్ సొల్యూషన్ ఏంటి? ఆల్రెడీ ఆ అమ్మాయిని తీసుకుని వేరే చోటుకు వెళ్ళి కాపురం పెట్టేసే పరిస్థితి, పెళ్లి కాకుండానే కాపురం పెట్టే పరిస్థితి వచ్చింది అంటే వాటి సొల్యూషన్ మనం ఏదో ఒకటి చూడాలి. ఈ టైంలో వాళ్ళని విడదీయటం కూడా కష్టమే అన్న సంకేతాలు అమ్మాయి కుటుంబ సభ్యులు వాళ్ళ పెదనాన్న కూడా ఇచ్చారు. కానీ అక్కడ పెదనాన్న అన్న మాటలేంటి? సో పెదనాన్న ఏమంటున్నాడు? సో మాది వేరే కులం, మీది వేరే కులం. సో నీ కొడుకు ఆ అమ్మాయితో 5 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ప్రేమ వ్యవహారం నడిపినప్పుడు నీ కులం గుర్తు రాలేదు. ఆ అమ్మాయిని లేవదీసుకుపోయి వేరే చోట కాపురం పెట్టినప్పుడు పెళ్లి కాకుండానే అప్పుడు కులం గుర్తుకు రాలేదు. ఆ అమ్మాయి కడుపు చేసినప్పుడు కులం గుర్తుకు రాలేదు. పెళ్లి చేసుకుంటే మాత్రం మాది వేరే కులం, నీది వేరే కులం. ఇప్పుడు తల్లి కూడా మాటల్లో కూడా అదే మాట కనపడుతుంది. నీది ఏ కులం అయితే నాకెందుకు, నీ దగ్గర ఎంత డబ్బు ఉంటే నాకెందుకు, నీ డబ్బు నాకేం ఇవ్వవు కదా, నాకు అవసరం లేదు కదా, నా కూతుర్ని పెళ్లి చేసుకోమని అంటే నా కులం అడ్డం వస్తుందని చెప్పి వాళ్ళు ఈ మాటలు అన్నారు అని ఆ తల్లి అంటుంది. అదే క్రమంలో తన కూతురు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చిన విషయాన్ని కూడా ఆ అమ్మాయి దాచిపెట్టింది. కనీసం ప్రెగ్నెన్సీ వచ్చిందన్న విషయం అన్న తల్లికి తండ్రికి తల్లికి కుటుంబ సభ్యులకి చెప్పుంటే దానికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించడమో, లేకపోతే మరొకసారి శ్రవణ్ సాయి పెదనాన్న దగ్గరికి వెళ్ళి మాట్లాడి పెళ్లి కొప్పించే ప్రయత్నం ఏదో ఒకటి చేసి ఉండేవారు. కానీ అమ్మాయి ఆ ప్రెగ్నెన్సీ విషయాన్ని కూడా దాచిపెట్టింది. ఆఖరికి 4వ నెల అమ్మాయికి ప్రెగ్నెన్సీ వచ్చి 4వ నెల వచ్చిన తర్వాత అమ్మాయికి సిక్ అయిపోయి వామిటింగ్స్ అవుతూ ఉంటే అప్పుడు హాస్పిటల్లో చేరిస్తే అప్పుడు అసలు విషయం బయటకు వచ్చింది. అప్పుడు అమ్మాయి ఈ విషయం చెప్పింది. 4 నెలల నుంచి తనకు పీరియడ్స్ ఆగిపోయినాయి, తనకు 4వ నెల ప్రెగ్నెన్సీ అన్న విషయం అప్పుడు చెప్తే ఏ తల్లిని ఎలా తట్టుకోగలుగుతుంది? ఆల్రెడీ తన కూతుర్ని ఒక మంచి వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేసి ఆమె పిల్ల పాపలతో హ్యాపీగా ఉంటే చూడాలని ఏ తల్లైనా కోరుకుంటుంది. కానీ ఇలా పెళ్లి కాకముందే ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం నడపడం, అతనితో లేచి వెళ్ళిపోవడం, ఆ తర్వాత అతనితో పార్కుల్లో తిరిగి ప్రెగ్నెన్సీ తెచ్చుకోవటం, ఇవన్నీ చూసిన తర్వాత ఏ తల్లికైనా బాధ ఉంటుంది. పోనీ పెళ్లి చేసేద్దామంటే అబ్బాయి తరపు వాళ్ళు ఒప్పుకోట్ల. ఈ పరిస్థితుల్లో ఏ తల్లి అయినా ఏం చేయగలుగుతుంది? అందుకనే తన కూతుర్ని తానే మందలించి భయపెట్టే పరిస్థితి చేస్తోంది. అందుకని తన ఇంట్లోనే ఆమెను మందలించే ప్రయత్నం, బుజ్జగిచ్చే ప్రయత్నం అక్కడ చేస్తూ ఉన్నారు. అలా చేసే క్రమంలోనే ఆమె శ్రవణ్ సాయికి ఫోన్ చేయటం, శ్రవణ్ సాయి వచ్చి వీళ్ళతో గొడవ పట్టడం, ఆ గొడవలో ఘర్షణ సంథింగ్ ఏదో జరిగింది. లేదా అమ్మాయిని మరోసారి తీసుకెళ్ళిపోయే ప్రయత్నం ఏదో చేశాడు అతను. అక్కడ ఏదో మొత్తం మీద ఇప్పుడు హత్య ఎక్కడ జరిగింది, వాళ్ళేమో అతను కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇంట్లో బంధించలా, ఇతనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అంటే ఒక సినిమా తెలుగు సినిమాల్లో హీరో మాదిరిగా ఆ అమ్మాయి బంధువులతో ఫైట్ చేసి వాళ్ళందరినీ చెత్తకొట్టేసి ఆ అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళిపోయే ప్రయత్నం ఏదో సంథింగ్ అక్కడ జరిగింది. జరిగే క్రమంలో తమ కూతుర్ని కాపాడుకోవడానికి నువ్వెవరు అసలు వచ్చి ఇన్వాల్వ్ చేసి నా కూతురు జీవితాన్ని నాశనం చేసావని తల్లి కావచ్చు, తల్లి తరపు కుటుంబ సభ్యులు కావచ్చు, అతను మందలించే క్రమం కావచ్చు, ఆ కోపంలో కొట్టే క్రమంలో కూడా కొట్టి ఉండొచ్చు. సో ఇతను హీరోయిజం చూపించే క్రమంలో ఇతని పైన దాడి జరిగింది. ఆ దాడిలో అనుకోకుండా ప్రాణాలు పోయే అవకాశం ఉంది తప్ప ఉద్దేశపూర్వకంగా అతను హత్య చేయాలన్న ఆలోచన ఎక్కడా కూడా మనకి కనిపించట్లేదు నిజం చెప్పాలి అంటే. సో ఇక్కడ ఏం జరిగింది బ్యాక్ ఎండ్ అంతా కూడా ఆమె చెప్పే ప్రయత్నం చేస్తోంది. ఆమె చాలా సీరియస్గా చెప్తోంది. సీరియస్గా ఆవిడ మాటల్లో విన్నా కూడా మీకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకు అంటే నిన్న అతని స్నేహితులు కొంతమంది మీడియాతో మాట్లాడుతున్నప్పుడు కొన్ని కామెంట్స్ చేశారు. అసలు గత 6 నెలలుగా ఈ అమ్మాయి శ్రవణ్ సాయి ఇద్దరు కలవట్లేదు, అసలు ఎక్కడా కూడా అమ్మాయిని చూసింది లేదు, అయినా ప్రెగ్నెన్సీ వచ్చింది. కాబట్టి శ్రవణ్ సాయి ఆమెకు వచ్చిన ప్రెగ్నెన్సీ నా వల్ల కాదు అంటే ఆమెకు వేరే వాళ్ళతో ఎఫ్ఐఆర్లు ఉన్నట్టు అండగట్టే ప్రయత్నం శ్రవణ్ సాయి చేసి ఆ ప్రెగ్నెన్సీ కూడా నా వల్ల కాదు అని చెప్పే ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తుంది స్నేహితుల మాటల బట్టి. సో ఇక్కడ కడుపు మండిపోతే ఎవరికైనా కూడా. సో నీతో డీప్ లవ్లో ఉండి 10వ తరగతి నుంచి నీతో ప్రేమ వ్యవహారం నడుపుతూ నీతో తిరుగుతూ నీతో నువ్వు రమ్మంటే నిన్ను నమ్మి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా వదిలిపెట్టి లేచి వచ్చేసిన అమ్మాయి
నా వల్ల నీకు కడుపు రాలేదు, వేరే ఎవరి వల్ల వచ్చిందని చెప్పడం అనేది సమాజం యాక్సెప్ట్ చేస్తుందా? సో తల్లిగా ఆమె మాత్రం ఏమి యాక్సెప్ట్ చేస్తుంది? ఒక్కసారి ఆ తల్లి అదే క్వశ్చన్ చేస్తోంది. సో నీ కూతురికి ఇట్లా జరిగితే నువ్వు ఒప్పుకుంటావా అని సొసైటీని ప్రశ్నిస్తోంది. నీ కూతురికి ఇలా జరిగితే నువ్వు ఒప్పుకుంటావా అని సొసైటీని ప్రశ్నిస్తుంది. ఒకసారి ఆ తల్లి సిరి, శ్రీజ తల్లి సిరి ఇప్పుడు హత్య ఆరోపణలు ఎదుర్కొంటున్న సిరి ఏం మాట్లాడారు అనేది ఒక్కసారి మళ్ళీ ప్లే చేయండి పిక్చర్. 3 days తర్వాత నేను వస్తాను. వచ్చిన తర్వాత పాపది ఏమైంది ఎవ్వరు ఇంతవరకు హాస్పిటల్లో తీసుకోవట్లేదు. ఓకే, అన్నీ ఎదిగిపోయినాయి. ఇప్పుడు వాళ్ళు నిన్నటి నుంచి ఎవ్వరు ఒక్క ట్రీట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. ఓకే, అది అలా పడిపోయింది. ఎవరు ఏం చేయట్లేదు. ఏం జరిగింది అనేది మాట్లాడదాం. ఎలా జరిగిందని చెప్తాను. ఓకే, ఇప్పుడు నేను పిలిపించానని చెప్తున్నాను. అది నాకు అసలు వాడు శ్రావణ్ అనేవాడే. ఇది నేను సెకండ్ టైం చూడటం. ఓకే, ఫస్ట్ టైం 7 months బ్యాక్ పాప దగ్గరికి వచ్చాడంట, కాలేజ్ దగ్గరికి. ఆమె ఇంటికి రాలేదు. 4:30 అయిపోతుంది, ఎర్లీ మార్నింగ్. మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, మాదాపూర్ పోలీస్ స్టేషన్లో. అక్కడ పాప మిస్ అయిందని ఇచ్చాము. తర్వాత వాళ్ళ పెద్దనాన్న వాళ్ళని పిలిచాము, మాట్లాడాము, వార్నింగ్ ఇచ్చాము. ఓకే, వాడేదో పెద్ద క్యాస్ట్ అది ఇది అని అంటున్నాడు. వాడి క్యాస్ట్తో నాకు పని లేదు. ఓకే, వాళ్ళకి డబ్బు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచుకోమనండి, నా దగ్గర ఉంటే నా దగ్గర ఉంటుంది. నీ దగ్గర ఉంటే నువ్వు నాకు ఇవ్వవు కదా. ఓకేనా, ఎవరిది వాళ్ళకే ఉంటుంది. ఓకే, మీకు ఇష్టం వచ్చినట్టు రాసుకోవడం కాదు. ఓకే, నేను చెప్తాను, మీరు రాసుకుందరు కానీ మీకు వచ్చినట్టు గుద్దుకోండి. ఓకే, నేను ఎల్లుండే వస్తాను పోలీస్ స్టేషన్కి. వచ్చినాక పోలీస్ స్టేషన్లో నేను సంవత్సరం నుంచి అమ్మాయిని నేను కలవలేదు అని ఎవరిని ఎందుకు కలవలేదు? కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్కులో చేస్తారా సెక్స్ అనేది? నీ కూతురు చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా. ఒకటే నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా అని అడుగుతున్నా. రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఓకే, ఎవరితోనే నాకు పని లేదు కదా. ఎందుకు కలవలేదు? కలవకుండానే కడుపు వచ్చేసిందా? గండి మైసం దగ్గర పార్కులో చేస్తారా సెక్స్ అనేది? నీ కూతురు చేస్తే నువ్వు ఊరుకుంటావా? నువ్వు ఊరుకుంటావా అని అడుగుతున్నా. ఒకటే నేను క్వశ్చన్ అడుగుతా, నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటావా అని అడుగుతున్నా. రాత్రి 11 అయినా కూడా నేను షాప్ బంద్ చేసుకుని వస్తుంటే కూడా గల్లీలో ఉంటే నాకు ముఖం తెలియదు, కానీ నా కూతురు ముఖం నాకు తెలుస్తుంది కదా. ఎవరో ఒక మనిషి అక్కడ తన కోసం వెయిట్ చేస్తున్నాడని తెలుస్తుందా తెలీదా? ఏంటమ్మా ఎవరు అని అంటే, కాదమ్మా గల్లీలో మనకు ఫ్రెండ్స్ ఉంటారు కదా. అలా అని ఈ అమ్మాయి కవర్ చేసింది. ఎందుకంటే ప్రాబ్లం వాడెవడో కాదు, ప్రాబ్లం నా కూతురు అని నేను అనుకుని నా కూతురుని కొట్టా. ఎందుకు కలవలేదు? ఎస్, అది తల్లి కోణంలోంచి మనం చూస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఇవాళ మేము రెండో కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సొసైటీ ఆలోచనని మార్చే ప్రయత్నం చేస్తున్నాం. హత్యకు గురయ్యాడు కాబట్టి కేవలం ఒకవైపు మాట్లాడకుండా అమ్మాయి కోణంలోంచి అమ్మాయి తల్లిదండ్రుల ఆవేదన కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగానే మా రిపోర్టర్ సుజాత హాస్పిటల్ లోపలికి తన కూతురు దగ్గర ప్రస్తుతం రక్షణగా ఉన్న తల్లి సిరితో మాట్లాడించే ప్రయత్నం, అసలు నిజాన్ని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం ఇవాళ మేము చేశాం. తల్లి ఆవేదన విన్న తర్వాత జనాల ఆలోచన మారిపోతుంది. ఇక్కడ శ్రవణ్ సాయిని ఆ అమాయకుడు, శ్రవణ్ సాయిని అన్యాయంగా చంపేశారు అనేది మనం సహజంగా అనుకునే కోణం, ఎందుకంటే ప్రాణం పోయింది కాబట్టి. కానీ ఏ పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగింది అనేది రెండో కోణాన్ని మేము ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నాం. సిరి ఆవేదనని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం ఇక్కడ చేశాం. దానికన్నా ముందు శ్రవణ్ సాయి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రవణ్ సాయి వాయిస్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే హత్యకు గురి కాకముందు శ్రవణ్ సాయి కొన్ని కామెంట్స్ చేశాడు. ఏంటంటే, ఈ అమ్మాయిని నేను అసలు 6 నెలల నుంచి కలవటం లేదని, ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్తోందని, ఆ ప్రెగ్నెన్సీకి నాకు సంబంధం లేదని, నేను ఇన్ని రోజుల పాటు అమ్మాయిని కలవనప్పుడు ప్రెగ్నెన్సీ ఎట్లా వస్తుందని అతను తన స్నేహితుల దగ్గర చెప్పాడు. అంటే ఇది ఎట్లా నమ్మకస్యంగా ఉంటుంది? నిన్నింతగా ఇష్టపడి నీతో తల్లిదండ్రులు కూడా వదిలేసి లేచి వచ్చేసి వేరే చోట కాపురం పెట్టి నీ వల్ల ప్రెగ్నెన్సీ తెచ్చుకుంటూ ఇప్పుడు ఆ ప్రెగ్నెన్సీ నా వల్ల కాదని అతను చేతులు దులుపుకునే
ప్రయత్నం చేస్తే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? ఆమె ఆల్రెడీ మానసికంగా సిక్ అయిపోయింది. ఎందుకంటే తన ప్రెగ్నెన్సీ ఎవరి వల్ల వచ్చిందో అతనే మోసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఇటువైపు ఏమో తల్లి తనను యాక్సెప్ట్ చేయటం లేదు, తమ ప్రేమని వాళ్ళు అంగీకరించట్లేదు, పెళ్ళి అవుతుందో లేదో గ్యారంటీ లేదు. ఈ పరిస్థితిలో అమ్మాయి మానసికంగా హాస్పిటలైజ్ అయిపోయింది. సో 20 రోజుల నుంచి హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకుంటుంది శ్రీజ. సో దీనికి సంబంధించి శ్రవణ్ సాయి స్నేహితులు నిన్న బిగ్ టీవీతో మాట్లాడినప్పుడు ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. అయితే దారుణంగా చంపడం జరిగిందని